వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. హైడ్రా టార్గెట్ పేదలే అనిపిస్తుంది అని హైకోర్టు మొట్టికాయలేసింది మరొకసారి. ఇప్పటికీ హైడ్రాను ఇది ఒకటోసారిగా రెండోసారి కాదు, హైడ్రాపై మొట్టికాయల పరంపర, హైకోర్టు మందలింపుల పరంపర, తీవ్ర అభ్యంతరం, తీవ్ర పదజాలం కూడా, ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. సో డబ్బున్న వారికి ఆ చట్టం అమలవుతుందా? సంపన్నులు నేతల జోలికి ఎందుకు పోవట్లేదు? పేదల ఇల్లు కూల్చి మీడియాలో చూపిస్తారా? హైడ్రా తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఇవాళ నేను మొదటి నుండి మొత్తుకుంటున్న హైడ్రాకు చట్టబద్ధత తీసుకురానప్పుడు మొత్తుకుంటున్నా. హైడ్రా అనేది కేవలము అది కొంతమందిని బెదిరించడానికి మాత్రమే ఉపయోగించే ఆయుధము. ఇక్కడ హైడ్రా వల్ల హైదరాబాద్ ఇమేజ్ కొంత డ్యామేజ్ అయిపోయి అది అమరావతి ఇమేజ్ని పెంచి భూములన్నీ కూడా అక్కడ కొనే విధంగా చేసింది అనేది ఒక ఆరోపణ కొంత ప్రతిపక్షాలు చేశాయి, అలాగే కొన్ని ప్రజా సంఘాలు కూడా చేశాయి. సో దాంట్లో వాస్తవాలు ఏది ఏమైనప్పటికీ కూడా హైడ్రా అనేది దానివల్ల పెద్దగా ఒరిగింది ఏం లేదు. గతంలో ఉన్న అనేక చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలను అమలు చేసిన తీరు మాత్రం బాగాలేదు. కాబట్టి అంతకుముందు మున్సిపల్ చట్టం ఉంది, అంతకుముందు అటవీ హక్కుల చట్టం ఉంది, అంతకుముందు ప్రతి చట్టం, పర్యావరణ చట్టం ఉంది, ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా హైడ్రా కొత్తగా తీసుకొచ్చిన మార్పులు ఏముంటుందంటే, ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు టార్గెటెడ్ వాళ్ళ మీద ఆ ఇల్లు కూర్చేసి వాళ్ళని బెదిరించి, వాళ్ళు ఒకవేళ వినని వాళ్ళకు ఎవరైతే రియల్ ఎస్టేట్ ఓనర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ఎవరైతే నడుపుతూ లక్షల కోట్ల రూపాయల వ్యాపారం నడుపుతారో వాళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళని బెదిరియడానికి, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి, అలాగే పేదలను కూల్చడానికి, పేదల ఇల్లు కూల్చడానికి ఇది ఉపయోగపడుతుంది తప్ప, నిజంగా ఇది పెద్దలకే ఉపయోగపడ్డది తప్ప పేదలకు పెద్దగా ఉపయోగపడింది ఏం లేదనేది మనకు ఇప్పటిదాకా జరిగిన సంఘటనలు బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ హైడ్రా అనే దాన్ని అసలు చట్టబద్ధత కొంతకాలం లేదు హైడ్రాకు. ఆయన కూడా ఇవాళ అది ఒప్పందం, అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి ఒప్పందాలు బాగా జరిగిందనే దాన్ని మనం చాలా సందర్భాల్లో చాలా ప్రతిపక్షాలు ఆరోపించాయి. బాబుకు ఉపయోగపడే కార్యక్రమం మీద తప్ప ఇది ఇక్కడ బాధితులకు ఉపయోగపడే కార్యక్రమం కాదు, ఇక్కడ భూమి కోల్పోయిన వాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమం కాదు, ఇక్కడ అసైన్డ్ భూములను ఆక్రమించిన వాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమం కాదు, ఇక్కడ పేదల ఇళ్లకు కేటాయించిన భూములను ఆక్రమించిన బడా సంపన్నులకు ఇలా మేలు చేసే విధంగానే ఉన్నది తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం చేసినట్టుగా లేదు. కాబట్టి పేదల బతుకులు మార్చే దిశగా హైడ్రా ఎక్కడ పనిచేయట్లేదు అని చెప్పేసి వాళ్ళ హైడ్రా మీద తీవ్ర ఘాటు విమర్శలు ఏం చేస్తలేదు హైకోర్టు చేసింది. సో కాబట్టి ఇవాళ హైడ్రా పనితీరుకు మనము చూసుకుంటే ఇంకా ఏముంటుందంటే, హైదరాబాద్లో నీటి వనరులు, సర్కారు భూముల పరిరక్షణకై ప్రధాన ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా పేద మధ్యతరగతి ప్రజలను మాత్రమే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సంపన్నులు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖుల జోలికి ఎందుకు వెళ్ళడం లేదని ప్రశ్నించింది. ఒకసారి వారికి చెందిన నిర్మాణాల్లో నిబంధనలు పాటించరా లేదా అనే విషయాలను కూడా హైడ్రాను ప్రశ్నించింది. ఇవాళ మనకు దుర్గం చెరువు సహా పలు చోట్ల సర్కారు భూములను ఆక్రమించి నిర్మాణం చేపట్టిన ప్రముఖులను వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ మీద హైడ్రా తీసుకున్న చర్యలు ఏంది, హైడ్రా ప్రజా ప్రయోజనాలను పరిరక్షిస్తున్నట్టుగా కనబడతలేదు అని చెప్పేసి హైకోర్టు తీవ్రంగానే ఘాటుగా స్పందించింది. అలాగే చెరువులు, సరస్సులు నగరంగా పేరుండేది ఒకప్పుడు. 2000కు పైగా చెరువులు, 200 కూడా ఇప్పుడు లేవు. మరి ఎందుకు లేవు, అవి ఏమైనాయి, హైడ్రా ఈ దాంట్లో వాటి పరిరక్షణలో ఎంత మేరకు సఫలమైంది, ఏ మేరకు హైడ్రా దాన్ని ఇవాళ కాపాడిందనే అంశాలన్నింటిలో కూడా ఇవాళ చాలా సూటిగా ప్రశ్నించింది హైకోర్టు. అంతేకాకుండా ఇవాళ చెరువుల రక్షణకు ప్రత్యేకంగా చట్టాలు అమల్లో ఉండేవి. హైడ్రా ఏర్పాటు తీరు బాగానే ఉన్నా పనితీరు మాత్రం అస్సలు ఆశాజనకంగా లేదని చెప్పేసి తీవ్ర ఘాటు విమర్శలు చేసింది. అప్పటి నిజాం ప్రభుత్వం హయాంలోనే అన్ని చెరువులు పరిరక్షణ ఉంటే మరి ఇప్పుడు ఏమైంది పరిస్థితి? రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం సర్వే నంబరు 329/1, 322, 329/3లోని
6 ఎకరాలకు సంబంధించిన తహసీల్దార్ జారీ చేసిన నోటీసులకు సవాలు చేస్తూ ఫాతిమా అనే మహిళ ఇతరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. సో ఈ సందర్భంగా చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇవన్నీ. కాబట్టి ఇవాళ మూసీ ప్రక్షాళన పేరు మీద రేవంత్ రెడ్డి తీసుకున్న కార్యాచరణకు ఉపయోగపడే విధంగా హైడ్రా పనిచేస్తుంది అనే విమర్శలు ఉన్నాయి. అంతే తప్ప పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవు. ఇవాళ హైడ్రా చర్యలను తీసుకున్న చర్యలు సంపన్నులకు మాత్రమే ఉపయోగపడేట్టుగా ఉన్నాయి. హైడ్రా నిర్దాక్షిణ్యంగా ఈ ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళను అలా గుడిసెలను తొలగించడానికి ఉపయోగపడ్డది. కానీ ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారో, వాళ్ళ పేర్ల మీద మార్చుకున్నారో, బలవంతంగా వాళ్ళు పోయి పొజిషన్లో ఉన్నారో, వాళ్ళ విషయంలో హైడ్రా ఇంతవరకు ఒక చర్యలు తీసుకున్నట్టు కానీ, లేదంటే వాళ్ళని వెకేట్ చేయించినట్టు కానీ, లేదంటే పేదలకు భూములను పరిరక్షించినట్టు కానీ, సరస్సులు పరిరక్షించినట్టు కానీ ఇవాళ కనబడతలేవు అని చెప్పేసి హైకోర్టు భావించింది. కాబట్టి ఇంత ఘాటుగా స్పందించింది. ఇప్పటికైనా హైడ్రా పనితీరును మార్చుకుంటుందా లేదా? హైడ్రా పనితీరు మారకుంటే హైడ్రా అసలు అదే అవసరం ఏమిటి? హైడ్రా అవసరం మరి హైడ్రా అవసరం ఉన్నప్పుడు ఇవాళ రంగనాథ్ గారు ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి మరి ఇలా ప్రభుత్వానికి మాత్రమే ఒత్తాసు పలికే విధంగా చర్యలు కాకుండా ఖచ్చితంగా పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ భూములను, సరస్సులను పరిరక్షించే విధంగా, అలాగే ఇవాళ ప్రభుత్వ రోడ్లను, తర్వాత నాలాలను కబ్జా చేయకుండా చూసుకునే విధంగా ఇవాళ చేయాల్సిన బాధ్యత ఇవాళ రంగనాథ్ గారి మీద ఉంది, వారి యొక్క హైడ్రా మీద ఉంది. కాబట్టి హైడ్రా పనితీరుపై మొట్టికాయలేసిన హైకోర్టు, నిజంగానే హైకోర్టును మీరు సమర్థిస్తారా? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.